హాయ్ ఫ్రెండ్స్, మామూలుగా టీనేజ్ పిల్లలు ఎక్కువగా ప్రేమలో పడటానికి కారణాలు ఏమిటి అంటే, వాళ్ళు కొంచెం స్వీట్గా తీయగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ప్రేమలో పడుతూ ఉంటారు, వాళ్ళ మాయలో పడిపోతూ ఉంటారు, వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో ప్రేమలు కరువై, కుటుంబంలో సరి అయిన ప్రేమపూరితమైన వాతావరణం లేకపోవడం వల్ల ఒక ఒంటరితనం అనేది ఫీలింగ్ అనేది వాళ్ళకి కలిగి, ఒక ప్రేమ ఆప్యాయతలు అనేవి వాళ్ళకు కరువయి, వాటిని కొంచెం ఇష్టపడ్డట్టు మాట్లాడిన వ్యక్తులకు, కొంచెం దగ్గరైన వ్యక్తులకు వాళ్ళు లొంగిపోతూ ఉంటారు. ప్రేమ అనే ఒక మైకంలో పడి ఆ వ్యక్తి సర్వస్వంగా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. సో టీనేజ్ పిల్లలు ఎక్కువగా ప్రేమకు లోనవడానికి, ప్రేమలో పడడానికి కొన్ని కుటుంబ కారణాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం చిన్న చిన్న గొడవలకే భార్యాభర్తలు విడిపోతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అంటే, ఒకరి పట్ల ఒకరికి సమన్వయం అనేది లోపించడమే అని చెప్తున్నారు. అలాగే పూర్వకాలం అయితే ఉమ్మడి కుటుంబాలు అనేవి ఎక్కువగా ఉండేవి. అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు జరిగితే పెద్దవాళ్ళు వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు జరగకుండా సర్ది చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటివి లేవు, అన్ని చిన్న కుటుంబాలే ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు వస్తే వాళ్ళిద్దరికి సర్ది చెప్పడానికి పెద్దవాళ్ళు ఎవరు ఉండటం లేదు. కాబట్టి భార్యాభర్తలు విడిపోవడానికి ఈ చిన్న కుటుంబాలు కూడా ఒక కారణం అని పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఇలా తల్లిదండ్రుల విడాకులు అనేవి పిల్లలను మానసికంగానే కాదు, శారీరకంగా కూడా ఎంతో కుంగదీస్తుంది అని నిపుణులు తెలియచేస్తున్నారు. ఇది వాళ్ళలో ఒంటరితనాన్ని, అభద్రతా భావాన్ని పెంపొందించే ప్రమాదం కూడా ఉంది అని నిపుణులు తెలియచేస్తున్నారు. తల్లిదండ్రుల విడాకులు అనేవి పిల్లల మీద చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళలో ఒక ఒంటరితనాన్ని పెంపొందిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల ప్రేమను కోరుకుంటూ ఉంటారు, వాళ్ళ ఆప్యాయతను కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకు ఎప్పుడు మంచి చెడును తెలియచేస్తూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రులే విడిపోవడం అనేది పిల్లలను మానసికంగా కుంగదీస్తూ ఉంటుంది. ముఖ్యంగా 6-12 వయసు పిల్లలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీళ్లకు సరైన మెచ్యూరిటీ ఉండదు, కాబట్టి వీళ్ళు అన్ని విషయాలను అర్థం చేసుకోలేరు. కానీ వారి మనసులో కలిగే ఆలోచనలు చాలా లోతైనవి. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులతో కలిసి జీవించాలని కోరుకుంటూ ఉంటారు. ఈ వయసులో పిల్లలు వారి తల్లిదండ్రులతో కలిసి బయటి ప్రపంచంలో తిరగాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ వయసులో వారికి జరిగే మంచి చెడుల యొక్క ప్రభావం అనేది వారి జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. బాల్యంలో జరిగే ఇలాంటి దురదృష్టకర సంఘటనలు వారు జీవితాంతం మర్చిపోలేరు. కాబట్టి ఈ వయసులో తల్లిదండ్రులు వారికి దగ్గరగా ఉండాలి, వారికి మంచి చెడు వివరిస్తూ వారిని పెంచాలి. తద్వారా వారు మానసికంగా ఆరోగ్యంగా పెరుగుతారు. ఈ వయసులో వారు తల్లిదండ్రుల విడాకులు అనే ఒక చెడు వార్త వినగానే వారిలో ఒక భయం, ఆందోళన, కోపం, చిరాకు ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. నిన్నటి దాకా కలిసి ఉన్న తల్లిదండ్రులు ఇక కలిసి ఉండరు అనే ఒక చేదు నిజం వారిని మానసికంగా, శారీరకంగా కుంగదీస్తూ ఉంటుంది. ఇంట్లోని ఇలాంటి వాతావరణం పిల్లలను ఒత్తిడికి గురి చేస్తుంది. అలాగే ఒక అభద్రతా భావానికి లోను చేస్తుంది. ఇలాంటి సమయంలో వారు ఎంచుకున్న లక్ష్యంపై ఫోకస్ చేయలేరు. అలాగే ఈ వయసులో వారికి చదువు చాలా ముఖ్యం, వారు చదువుపై సరిగ్గా దృష్టి పెట్టలేరు. అలాగే వారు చదువుకునే విద్యా సంస్థల్లో తోటి విద్యార్థులతో సత్సంబంధాలు కూడా అంత సరిగ్గా ఉండవు. ఇది కూడా పిల్లలను కుంగదీస్తూ ఉంటుంది. ఇది కాకుండా వారు చదువుకునే విద్యా సంస్థల్లో తోటి విద్యార్థులతో కూడా సత్సంబంధాలు సరిగ్గా ఉండవు. ఇది కూడా పిల్లలను మరింతగా కుంగదీస్తుంది. విడాకుల తర్వాత పిల్లలు
తల్లితో కొన్ని రోజులు, తండ్రితో కొన్ని రోజులు గడపాల్సి ఉంటుంది. ఇది వారి సత్సంబంధాలలో ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఇది పిల్లలు వారిని నిందించేందుకు కారణం కూడా అవుతుంది. తల్లిదండ్రుల మధ్య విడాకులు, గొడవలు పిల్లల భవిష్యత్తుపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. వారు జీవితంలో వెనకడుగు వేయడానికి ఇది కారణం అవుతుంది. ఇలాంటి పరిస్థితులు పిల్లల పట్ల ఒక అభద్రతా భావాన్ని, ఒంటరితనాన్ని, అలాగే ఒక ప్రేమ లేమి అనే ఒక మానసిక స్థితిని కలుగజేస్తుంది. ఇలాంటి సమయంలో పిల్లలు వారికి ఎవరు దగ్గరగా వచ్చి సన్నిహితంగా కాస్త మంచిగా మాట్లాడినా, కాస్త ఇష్టాన్ని ప్రదర్శించినా వాళ్ళ పట్ల ప్రేమను, ఇష్టాన్ని పెంచుకొని వారి ప్రేమలో పడిపోతూ ఉంటారు. కాబట్టి టీనేజ్ పిల్లలు త్వరగా ప్రేమకు లోను కావడానికి ఇంట్లో ఏర్పడిన ఇలాంటి ఒక వ్యతిరేక పరిస్థితులు కారణం అవుతూ ఉంటాయి. ప్రేమలేమి అనేది ఒక కారణం అవుతూ ఉంటుంది. ఇలాంటి ఒంటరితనం అనే ఒక భావం నుండి బయటపడడానికి పిల్లలు ఇలా త్వరగా ఇతరుల ప్రేమలో పడిపోతూ ఉన్నారు. అయితే ఈ సమయంలో వాళ్ళ లవ్ సక్సెస్ అయితే పర్వాలేదు, కానీ టీనేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రేమలు కూడా వైఫల్యం అయితే మాత్రం పిల్లలు మానసికంగా మరీ ఎక్కువగా కుంగిపోతూ మరింత అభద్రతా భావానికి గురవుతూ ఉంటారు. జీవితాంతం ఒక ఒంటరితనాన్ని అనుభవించడం లేదా కొందరు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లల కోసమైనా సరే వారి వారి మొండి వైఖరులను పక్కన పెట్టి కలిసిమెలిసి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, తల్లిదండ్రుల మధ్య గొడవలు, కుటుంబంలో ప్రేమలు అనేవి కరువు అయినప్పుడు, కొరవడినప్పుడు పిల్లలు ఒక అభద్రతా భావానికి గురై, ఒంటరితనానికి గురై టీనేజ్ రాగానే ఇతరుల ప్రేమలో పడుతూ ఉంటారు. కాస్త ఇష్టంగా ప్రేమగా మాట్లాడిన వారికి దగ్గరైపోతూ ఉంటారు. సో వాళ్ళకు లవ్ సక్సెస్ అయితే పర్వాలేదు, కానీ లవ్ ఫెయిల్యూర్ అయితే మళ్ళీ వాళ్ళు జీవితం మీద విరక్తిని పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల కోసమైనా కలిసిమెలిసి ఉండాలి. కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి వాళ్ళు చేసుకుని పిల్లల కోసం ఇద్దరు కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.